హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నోట్లో వేస్తే కరిగిపోయేలా టేస్టీగా మైసూర్పాక్ చేసుకుందామండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, నన్ను సపోర్ట్ చేయండి. ముందుగా మైసూర్పాక్ చేసుకోవడానికి కావాల్సిన మెజర్మెంట్స్ చూద్దామండి. 1 కప్ ఆయిల్, 1 కప్ గీ, 1 కప్ శనగపిండి, 1 కప్ శనగపిండికి 1.5 కప్పు షుగర్ సరిపోతుందండి. ఇవి ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి ఫస్ట్. ఇప్పుడు కంపల్సరీగా శనగపిండిని జల్లించుకోవాలండి. ఇలా జల్లించుకోవడం వల్ల లంప్స్ ఏమీ లేకుండా మన పిండి సాఫ్ట్గా ఉంటుంది. అలాగే మైసూర్పాక్ కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి. మనం ముందుగా ఇలా లోతుగా వెడల్పుగా ఉండే ఒక గిన్నెని తీసుకొని గీ అప్లై చేసుకోవాలండి. ఇలా గిన్నె అంతా గీ అప్లై చేసుకొని రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న 1 కప్పు గీని 1 కప్పు ఆయిల్ని వేసుకొని లో ఫ్లేమ్లో పక్క స్టవ్ మీద అలాగా సిమ్లో వేట్ చేస్తూ ఉండాలండి. మైసూర్ పాకానికి సన్ఫ్లవర్ ఆయిలే తీసుకోవాలండి. వేరే ఏమైనా ఆయిల్ తీసుకుంటే ఫ్లేవర్ మనకి ఎరటొచ్చేస్తుందండి. మనకి మైసూర్ పాక్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇది వేడిగా ఉండాలండి. ఇప్పుడు కంపల్సరిగా ఇలా అడుగు మందంగా ఉండే కళాయి ఒకటి తీసుకోవాలండి. ఇందులోని మనం 1.5 కప్పు షుగర్ వేసుకోవాలి. ఇందులో 1/2 కప్పు వాటర్ వేసుకొని మనకి ఇదంతా పంచదార కరిగి తీగపాకం వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఒకసారి పాకాన్ని చెక్ చేసుకుందామండి. ఇలా మన పాకం తీగ వచ్చి తెగిపోవాలండి. మన పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోని శనగపిండి యాడ్ చేసుకొని లంప్స్ ఏమీ లేకుండా బాగా పాకంలో కలుపుకుందామండి. మనం పిండిని ఇలాగా గరిటతో కాకుండా విస్తరితో కలుపుకుంటే బాగా లంప్స్ ఏమీ లేకుండా పాకంలో కలిసిపోతుందండి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి. ఇలా పిండి మొత్తం పాకంలో కలిసిన తర్వాత మనకి పిండి ఉడకడం మొదలవుతుందండి. ఇలాగా బబుల్స్ వస్తూ ఉడుకుతూ ఉన్న టైంలోని మనం పక్క స్టవ్ మీద ఆయిల్ పెట్టుకున్నాం కదండి. ఈ వేడి ఆయిల్ని తీస్తూ ఒక్కొక్క గరిటి ఇందులో వేసుకొని బాగా కలుపుతూ ఉండాలండి. ఇలాగా బబుల్స్ రావడం ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక గరిటి వేసుకొని కలుపుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా ఆయిల్ మొత్తం అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలండి. ఈ ప్రాసెస్ అంతా మనకి లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇదంతా కంప్లీట్ అవ్వడానికి మనకి 15 to 20 మినిట్స్ మాత్రమే పడుతుందండి. ఆయిల్ కూడా పక్క స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం మరిగించుకుంటూ ఉండాలండి. ఈ మైసూర్పాక్ చేసేటప్పుడు ఒకరే కాకుండా పక్కన ఇంకొకరు ఎవరైనా ఉండి ఆయిల్ వేస్తూ ఉంటే మనకి ఈజీగా ఉంటుందండి. మనం ఆయిల్ వేసుకుని కలుపుకుంటూ ఉండాలంటే కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. మనకి మైసూర్పాక్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఈ క్వాంటిటీ డబల్ అవుతుందండి. ఇలా బాగా కలుపుతూనే ఉండాలండి. లంప్స్ ఏమీ లేకుండా మనకి మిక్స్ అయ్యేలా కలుపుతూ ఉండాలి. చివరిగా మిగిలిన ఆయిల్ కూడా ఇలాగ చుట్టూరు వేసుకొని బాగా కలిపేసుకుందామండి. చూడండి, మన మైసూర్పాక్ డబల్ క్వాంటిటీ అయ్యింది. మన మైసూర్పాక్ రెడీ అయిపోతుందండి. ఈ స్టేజ్లో మనం తీసేస్తే మన మైసూర్పాక్ సాఫ్ట్గా ఉంటుందండి. ఇంకా ఉంచితే గట్టి పడిపోతుంది. ఇప్పుడు మనం గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మనం ఇందులోని గరిట ఏమీ పెట్టకూడదండి. జస్ట్ మనం గిన్నెను పట్టుకొని ఇలాగా ట్యాప్ చేస్తూ ఉంటే మనకి లోపల వరకు మొత్తం గ్యాప్స్ ఏమీ లేకుండా ఫిల్ అవుతుంది. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత చాక్తోని ఇలాగా ఘాట్లు పెట్టుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత మనకి పెట్టుకోవడానికి అవ్వదండి. దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి. పూర్తిగా చల్లారిన తర్వాత చాక్ తీసుకొని ఎడ్జెస్ని ఇలా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఇలా గిన్నెని తిరిగేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలాగా ట్యాప్ చేస్తే మొత్తం మన మైసూర్పాక్ ఊడొచ్చేస్తుందండి. చూడండి, ఎంతో సాఫ్ట్గా ఉండే మన మైసూర్పాక్ రెడీ అయిపోయిందండి. ఈ మైసూర్పాక్ నోట్లో వేస్తే మెల్ట్ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.